భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో కొద్ది రోజులుగా పలు చిట్ ఫండ్ కంపెనీల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. గణేష్ టెంపుల్లో రోడ్డులో ఉన్న మేమున్నాం చిట్ ఫండ్ సంస్థ బిడ్డింగ్ అయిన అమౌంట్ను ఖాతాదారులకు ఇవ్వకుండా ఎవరు అంతటి వారు పాడాలకు కూడా గోప్యంగా ఉంచుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ బాధితులు వాపోయారు. కాగా ఇటీవల కొంతకాలంగా కార్యాలయం తెరకపోవడంతో అటు ఖాతాదారులు ఇటు చిట్ ఫండ్ కంపెనీ ఏజెంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూసి ఉన్న కార్యాలయం బైఠాయించి తమకు న్యాయం కావాలని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. మేమున్నాము చిట్ ఫండ్లో నేను ఏజెంట్గా చేస్తానండి. నా పేరు ప్రసాద్ అండి. నన్ను నమ్మి చాలా కుటుంబాలు ఏంటంటేనేమో ఇందులో ఈ యొక్క సభ్యత్వం చేసి జాయిన్ అయ్యారు. దీంట్లో ఈ యొక్క చిట్ ఫండ్ కంపెనీ ఏంటంటేనేమో మమ్మల్ని ఏంటంటేనేమో నమ్మించి ఏంటంటేనేమో మీరు సభ్యులని జాయిన్ చేయండి, వాళ్ళకి ఏంటంటే మేము న్యాయం చేస్తాము, వాళ్ళ ఆర్థికంగా మేము బలంగా ఉన్నాము అని చెప్పడం జరిగింది. ఈ యొక్క చిట్ ఫండ్ ఏంటంటేనేమో పెట్టిన అనాది కాలంలోనే ఏంటంటేనేమో సూర్యాపేట, నర్సంపేట, మైబాదు, పాలవంచ, భద్రాచలం, మనుగూరు, ఖమ్మము పరిసర ప్రాంతాలలో అన్ని కంపెనీలు అన్ని బ్రాంచీలు కూడా ఎత్తడం జరిగిందండి. మా చిట్ ఫండ్స్ లో చీటీ కట్టించు 14 నెలలు అయితే చీటీ పాట పాడు నా డబ్బులు నేను కట్టిన డబ్బులు కూడా నాకు కావున నా డబ్బులు నాకు